శీర్షిక నేను మహాకవిని. రచన అద్దంకి లక్ష్మి. చదువుతున్నది ప్రియదర్శిని. శంకర్, రాజు, రవి, శర్మ నలుగురి మధ్య క్లబ్లో పేకాట జోరుగా సాగుతుంది. శని ఆదివారాలు సాయంత్రం వీళ్ళకి కాలక్షేపం. కొద్దిగా మందు సేవ కూడా ఉంటుంది. వీళ్ళందరూ చిన్నప్పటినుంచి స్నేహితులు. ఒకే కాలేజీలో చదువుకున్నారు. వేరువేరు కంపెనీలో పనిచేస్తున్నారు. శంకర్కి కవితలు రాయటం హాబీ. తెలుగులో మంచి పట్టుంది. చక్కటి కవితలు రాస్తాడు. సంఘంలో జరిగే అనేక అన్యాయాల మీద కవితలల్లుతాడు. వివిధ పత్రికల్లో పడతాయి. మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. కవి అనక సంఘాన్ని ఉద్ధరించేవాడని పేరు తెచ్చుకున్నాడు. పేకాట మధ్యలో శంకర్, నేను వారపత్రికలో పోటీలకు పంపిన కవిత ఆర్తనాదాలకి ప్రథమ బహుమతి లభించింది. వచ్చే ఆదివారం మా కవులందరికీ మీటింగ్ పెట్టి టౌన్ హాల్లో నాకు సన్మానం చేస్తారు. మీరందరూ తప్పకుండా రావాలి అని చెప్పాడు. ముగ్గురూ ఒకేసారి ఆనందంగా, అరే చాలా సంతోషం, కంగ్రాచ్యులేషన్స్ అని అన్నారు. ఇంతలో రాజు, వచ్చే ఆదివారం ఆటకు సెలవన్నమాట అని అన్నాడు. వెంటనే శర్మ, ఏమన్నా పార్టీ గట్రా ఉందా అని అడిగాడు. ప్రతి విషయానికి శర్మకి పార్టీ కావాలి. శంకర్ స్నేహితులకు భరోసానిస్తూ, ఉంటుందిలేవోయ్, మా కవితా సభ్యులు ఏర్పాటు చేస్తారు, మీకు తెలుసు కదా అని అన్నాడు. క్లబ్కి రకరకాల జనాలొస్తారు. ఎవరి స్నేహితులతో వాళ్లు గడిపి ఆడుకుని వెళ్తారు. కొందరు టెన్నిస్ ఆడతారు, కొందరు క్యారమ్స్, మరికొందరు పెద్దవాళ్లు లాన్లో కూర్చుని కాలక్షేపం కబుర్లు. రాత్రి 10 గంటలకి క్లబ్ మూసేస్తారు. ఎక్కడి వాళ్ళక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ప్రతిరోజు అందరికీ ఆఫీసులుంటాయి. రిటైర్ అయిన వాళ్లు మాత్రం రోజు వస్తారు. నలుగురు స్నేహితులు ఇంటికి బయలుదేరారు. గేటు బయట కార్లు పెట్టుకున్నారు. రాజు, రవి కలిసి రాజు కార్లో బాయ్ చెప్పి వెళ్లిపోయారు. శంకర్, శర్మ కార్లో బయలుదేరారు. వాళ్ళిద్దరూ ఒక కాలనీలోనే ఉంటారు. వెళ్లే ముందు శంకర్ తన సన్మానం గురించి వారికి మళ్లీ గుర్తు చేశాడు. శంకర్, శర్మ సరిగ్గా కారెక్కుతుండగా అక్కడ అడుక్కునే ఒక ముష్టి కుర్రాడు వీరి దగ్గరకొచ్చి, బాబయ్య, మా నాన్నకు జ్వరం వచ్చింది, డబ్బులియండయ్యా అని అడిగాడు. వెంటనే శంకర్, ఏరా రాస్కల్, ముష్టడుక్కోవడమే ఒక తప్పు, పైగా మీ నాన్నకి జ్వరమని అబద్ధమాడతావా అని ఆ ముష్టివాడి మీద ఎగిరాడు. ఆ కుర్రాడు శంకర్ని బతిమాలుతూ, లేదు బాబయ్య గారు, నిజం, అబద్ధం కాదు. మా నాయనకు 10 రోజుల నుంచి జ్వరం, పనిలోకి పోవటం లేదు. మాకు తిండికి కష్టంగా ఉంది. డాక్టర్ దగ్గరకు పోతే మందులకి 500 రూపాయలవుతుందన్నాడు. అందుకే అడుక్కుంటున్నాను. బాబయ్య, మీ కాళ్లు మొక్కుతాను, కొంచెం సాయం చేయండి బాబయ్య అని కాళ్లకి మొక్కుతుండటం చూసి శర్మకి జాలేసింది. శంకర్ ఆ పిల్లవాడిని కసురుతూ, పోతావా పోవా, పోలీసులని పిలుస్తాను, ఈ నాటకాలు నా దగ్గర సాగవు అంటూ మండిపడ్డాడు. ఇంతలో శర్మ, నిజమేనేమో శంకర్, పాపం అంటూ జాలిపడ్డాడు ఆ పిల్లవాని మీద. శంకర్ మాత్రం, ఏం కాదు, చిన్నప్పట్నుంచి ఇలాంటి దొంగవేషాలు నేర్పిస్తారు తల్లిదండ్రులు అంటూ స్టీరింగ్ ముందు కూర్చున్నాడు. శర్మ ఆ పిల్లవాని చేతిలో 100 రూపాయల నోటు పెట్టి కారెక్కాడు. ఇలాంటి వాళ్లని నమ్మరాదని, ఇలాగే దేశంలో పనిపాట చేయకుండా, కష్టపడకుండా అడుక్కుంటూ జీవించడం చిన్నప్పటి నుంచి అలవాటవుతుందని, మనం ముష్టివారిని ఎంకరేజ్ చేయకూడదని ఇంటికి వెళ్లేంతవరకు పెద్ద లెక్చర్ ఇచ్చాడు శంకర్. శర్మ అతని మాటల్ని పట్టించుకోకుండా, పోనీలేరా, ఎవరి అభిప్రాయం వారిదే అని అన్నాడు. ఎందుకంటే మొదటి నుంచి శంకర్ స్వభావం తెలుసు కనుక. పైకి ఎన్నో నీతులు వల్లిస్తాడు కాని మనసు మాత్రం బండరాయి. శంకర్ చిన్నతనం నుంచి భావుకవి. కాలేజ్ చదివే దగ్గర్నుంచి మంచి మంచి కవితలు రాస్తూ ఉండేవాడు. మెల్లిమెల్లిగా వివిధ పత్రికల్లో పడుతూ ఉండేవి. తెలుగులో కాస్త పాండిత్యం ఉంది. కవితా పోటీల్లో ప్రథమ బహుమతి, కొంచెం వయసు మీద పడేసరికి కవిత్వంతో ఇంకో మెట్టెక్కి చాలా పవర్ఫుల్గా రాసేవాడు. బడుగు జీవితాల గురించి శ్రీశ్రీ మొదలగు మహాకవుల పుస్తకాలు చదివి, ఈ నీతులన్నీ మనకు కాదురా అంటూ నవ్వేవాడు. ఒక్కడే కొడుకు, బీటెక్ చదువుతున్నాడు. భార్య లలిత ప్రైవేట్ స్కూల్లో టీచర్. సంసారంలో బాధ్యతలు, చీకు చింత లేదు. తల్లిదండ్రులు ఎక్కడో గ్రామంలో ఉంటారు. కష్టాలు తెలియని సుఖమయ్యే జీవితం అతంది. సమాజంలో ఉండే బీదవారు, వారి కష్టసుఖాలు, తిండి గురించి పడుతున్న యాతనలు ఇవేమీ అతనికి తెలియదు.
కాని ఆక్రందన, ఆక్రోశం, ఆకలి చావులు, బడుగు జీవులు, సమాజంలోని ఇటువంటి వారి గురించి, ఆర్థికంగా సమస్యలతో వేదనలో ఉన్న వారి బ్రతుకు బాదరబందీల గురించి ఎన్నో కవితలు చాలా బాగా రాస్తాడు. అతనికే మొదటి బహుమతి లభిస్తుంది. అన్ని సాహిత్య సంఘాలు అతన్ని పిలిచి గౌరవిస్తూ ఉంటారు. తాగుడు, పేకాట వ్యసనాలులాగే కవిత్వం రాయడం కూడా ఒక వ్యసనమా? శంకర్ కవిత్వానికి, అతని స్వభావానికి ఏమాత్రం పొంతనుండదు. పేదవారంటే ఒక విధమైన జుగుప్స. వారంటే ఏమాత్రం కరుణ, జాలి లేదతనికి. ఎందుకంటే అతను చిన్నప్పట్నుంచి ఏ విధమైన కష్టాలు తెలియక సుఖంగా పెరిగాడు. తల్లిదండ్రులు అపురూపంగా పెంచారు. శిథిలమవుతున్న నా బక్క చిక్కిన ప్రేగులు, ఆకలితో అలమటించే నా అర్ధాకలి నరాలు చవిచూస్తున్నాయి. నాయకుల రక్తమాంసాలు, ఒక్క పూటతో వాటి లావా చల్లారదు. వాటి కుదాగ్ని తీరని దాహం. యాజమాన్యం వారి రక్తమే కార్మికుల కడుపును చల్లబరుస్తుంది. బడుగు వారి జీవితాల మీద ఎన్నైనా కవితలు రాయగలడు. అడుక్కు తినే చిన్నపిల్లవాడికి ఒక్క పైసా కూడా ఇవ్వని దయాహృదయుడు. అతని లోపలుండే విభిన్న ప్రకృతి అతనితో తిరిగే స్నేహితులకి, భార్యకి తప్ప మరెవ్వరికీ తెలియదు. అయినా సాహిత్యానికి స్వభావంతో సంబంధమేంటి? సండే శంకర్ సన్మాన సభ చాలా పెద్ద ఎత్తున జరిగింది. మేటి కవులందరూ కలిసి ఎంతో ఘనంగా ఆయన్ని సత్కరించారు. శాలువా కప్పారు. 1116 బహుమతిగా ఇచ్చారు. ఈసారి అతని కవితాంశం ఆకలి చావులు. కవిత చదవగానే తప్పట్లు మారుమోగాయి. బంధకవి, సినీ కవి, సీతారా, బాగోరా, కారావా మొదలైన పేరుగాంచిన కవివర్యులు వచ్చి శంకర్ కవితను ఎంతో మెచ్చుకున్నారు. అతను సంఘానికి చేస్తున్న సాహిత్య సేవ విలువ కట్టలేదని ఎంతో పొగిడారు. మీ వంటి వారి కవితల మూలంగానే సమాజంలో గొప్ప మార్పొస్తుంది అంటూ ఆనందపడ్డారు. ఇంటికి వస్తుండగా కార్ దగ్గర ఆ అడుక్కునే పిల్లవాడు కనిపించాడు. మా నాన్న చనిపోయాడు బాబుగారు అంటూ ఏడ్చాడు. వెంటనే శంకర్, పోరాపో, అన్ని అబద్ధాలు చెప్తావు అంటూ ఒక్క లింపకాయ వేశాడు. శర్మకు ఎంతో జాలేసింది. మళ్లీ ఆ పిల్లవాడి చేతిలో 100 రూపాయలు పెట్టాడు. ఏడవకు నాయనా అంటూ. శర్మ మనసులో కనీసం మానవత్వం కూడా లేని ఇటువంటి వానికి ఘన సన్మానాలు అనుకుంటూ నవ్వుకున్నాడు. ఇంటికి వచ్చి శంకరు తన భార్యతో గొప్పగా, నీవు కూడా రావాల్సిందే లలిత, కవితా గోష్ఠి చాలా బాగా జరిగింది. మహామహా కవులందరూ వచ్చారు. నా కవిత అందరికీ ఎంతో నచ్చేసింది. సీతారాం గారు వచ్చారు. ఆ మహాకవి రావటం నా అదృష్టం. ఆల్ ఇండియా కవుల సమ్మేళనం ఢిల్లీలో జరుగుతుందట. నన్ను ఆహ్వానించారు. ఢిల్లీ అయితే నువ్వు కూడా రావచ్చు అంటూ తనకు సన్మానంలో దొరికినవన్నీ ఆనందంగా చూపించాడు భార్యకు. లలిత పని చేసుకుంటూ, సరేలేండి, నాకు ఈ కవిత్వాలవే పడవు. నేను సామాన్య మనిషిని. మొట్టమొదట మనం మనల్ని ఉద్ధరించుకోవాలి. అప్పుడే సమాజాన్ని ఉద్ధరించగలం అని అందే. శంకరు పకపక నవ్వుతూ, ఈ కవిత్వాలవి నీకు ఎక్కవులే. సమాజం గురించి అర్థం చేసుకోవడానికి చాలా విశాల హృదయం ఉండాలి అని అన్నాడు. సమాప్తం. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన కథలను వింటూనే ఉండండి మీ తపస్వి ఆడియో స్టోరీస్లో.